ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగున చేసిన ఎడల మీరనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. ప్రజలారా, ప్రవక్త అయిన ఆమోసుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మీరు బ్రతుకున్నట్లు, మీరు జీవించాలంటే కీడును విడిచి మేలును వెదుకుడి, కీడు చేయుట మాని మేలు చేయుట కొరకు వెతుకుడి, అలాగున చేసిన ఎడల మీరనుకొను చొప్పున మీరు స్వతంత్రించుకున్నట్లు మన దేవుడైన సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును అని. ప్రజలారా, ఇతరులకు కీడు చేయటం వలన మనకేదో ఆనందము లాభము వచ్చును అంటే అది పొరపాటే. ఆ కీడు ఏదైనా సరే, పాపము గాని, అన్యాయము గాని, మోసము గాని, నరహత్య గాని, దుష్టత్వము గాని, వారి జీవితములను పాడు చేయటము కానీ, వారికి ఆపదలు రావాలని జనులతో ఏకీభవించి వేయు యుక్తులు కుయుక్తులు కానీ, లేక ఇవేవియూ చేయకపోయినా నోరు అనే ఆయుధమును ఉపయోగించుకొని దానితోనే మాటలతో పొడుస్తూ మానసికంగా వారిని దెబ్బతీయటము కానీ, అపహసించి నిందలు వేసి అవమానపరచడము కానీ, ఇవన్నీ మనము ఒక మనిషి పట్ల జరిగిస్తూ ఉంటే, లేక లోకంలో మనము జరిగిస్తూ ఉంటే, మనము కీడు చేయుచున్నట్ట, మంచి చేయుచున్నట్ట? వారి యొక్క ఆదరణకై జరిగించుచున్నామా, లేక వారి యొక్క కృంగుదలకు భీతికి కారణమగుచున్నామా? వారి యొక్క ఎదుగుదల కొరకు, అభివృద్ధి కొరకు జరిగించుచున్నామా, లేక వారిని దిగజార్చుటకు, వారి యొక్క పతనమునకు కారణమవుచున్నామా? దేవునికి విరోధమైన వాటిని, కీడును ఆశ్రయించి కీడును కొని తెచ్చుకుంటున్నామా, లేక దేవుణ్ణి ఆశ్రయించి మేలును సంపాదించుకొనుచున్నామా అని మనము గ్రహించుకొని పరిశీలన చేసుకొనవలెను. దేవునికి హేయమైనవన్నీ చెడ్డవి, అవి కీడుకు కారణమగును, అవి నాశనమునకు కారణమగును, కానీ జీవమును అనుగ్రహింపవు, రక్షణను దయచేయవు. ఆనాడు ప్రజలు దేవుణ్ణి విడిచి, జీవము గల దేవుణ్ణి విడిచి ఇతర దేశస్థుల యొక్క హేయమైన విగ్రహములను, వారి యొక్క ఆచారములను అనుసరించి దేవుని దృష్టికి ఎంతో కీడు చేసిన వారైరి, ఆయనను దుఃఖపరిచిరి. ఈనాడు మనము దేవునికి హేయమైనవి అనుసరించి, కీడును అనుసరించి, వాటిని వెదుకుతూ జీవము గల దేవుని తట్టు తిరగక, లోకంలోని సమస్తము ఆకర్షితమైన వాటిని అనుసరిస్తూ, పాపములను అనుసరిస్తూ కీడును కొని తెచ్చుకొని నాశనమునకు దారి తీయుచున్నాం. ఇలాగున శరీర జీవితంలోనూ లేక ఆధ్యాత్మిక జీవితంలోనూ కీడు చేయు వాటిని అనుసరిస్తూ ఉంటే దేవుని సన్నిధి మనకు ఎలాగున లభించును? పాపము చేయుటకు వెళ్తూ, లేక పాపము చేస్తూ, లేక హృదయంలో పాపమును ఉంచుకొని ఉంటూ, దేవా నాకు తోడు ఉండు తండ్రి అంటే ఎలాగున దేవుడు మనకు తోడు ఉండును? ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపమును అసహించుకొను దేవుడు. కొందరు కీడు జరిగించి సంతోషించి ఆనందింతురు, వారిని మోసం చేశామని, నాశనము చేశామని అనుకుందురు, కానీ చివరికి వారి పతనమును వారే కొని తెచ్చుకుందురు. మన దేవుడు సమస్తమును చూచువాడు, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయన దృష్టి నుండి ఎవరము తప్పించుకొనలేము. ఆయన మన చెడ్డ కార్యములు చూడడా? మన స్వభావము, మన హృదయాంతరంగములు ఆయనకు తెలియదా? మనుషులకు తెలియకపోయినా మన దేవునికి ఖచ్చితంగా తెలుసును. అలాగున కీడు జరిగించుచూ ఉంటే దేవుని యొక్క తోడు మనము అనుభవించలేము. మనలో దుష్టత్వము, కీడు చేయుట తత్వము, పాపము ఇవి పెట్టుకొని దేవా తోడు రమ్మంటే ఎలాగున ఆయన వచ్చును? ముందు మనము బ్రతుకున్నట్లు, అది ఈ లోకంలో దేవుడు మనకు నియమించిన జీవితకాలమైన లేక నిత్య జీవం పొందుటకైనా కీడును విడిచి, దుష్ట స్వభావమును విడిచి మేలును వెతుకుదాం, మేలులను చేద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, పాపములను విడిచిపెడుదాం. అప్పుడు మనము అనుకున్నట్లు, విశ్వసించినట్లు దేవుడు ఖచ్చితంగా మనకు తోడయుండును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అధిక దుష్టత్వము జరిగించి, కీడును జరిగించి మా కాలమునకు ముందే మేము మరణించకూడదు తండ్రి. నిత్య జీవమునకు కాక నిత్య నరకమునకు మేము పాత్రులము కాకూడదు అయ్యా. మీ వాక్యము చదివి, మీ జ్ఞానము ద్వారా ఏది మంచో ఏది చెడో తెలుసుకొని, కీడు చేయక వాటిని విడిచిపెట్టి మేలు చేయుటకు, పరిశుద్ధులుగా జీవించుటకు మీ తోడు కలిగి, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి, మేలైనవి మంచి వాటిని జరిగించి,
మీ నామమునకు ఘనత మహిమ తెచ్చే వారంగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.